వరద తుఫాను దృష్ట్యా బాపట్ల జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు కలెక్టర్ వినోద్ కుమార్. తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టారని తెలిపారు. జిల్లాలో బీచ్లను తాత్కాలికంగా మూసివేశామన్నారు. చేపల వేటకు నిషేధం విధించామంటున్నారు కలెక్టర్ వినోద్ కుమార్. అయితే కలెక్టర్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా 16-17 జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే 17 జిల్లాలకి ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపుగా 11 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. అయితే అత్యంత తుఫాన్ ప్రభావం ప్రాంతంగా దీంట్లో బాపట్ల కూడా ఒకటి చేరుకుంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఏ రకంగా ఈ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోబోతారు? ఈ తుఫాన్ అనేది సివియర్ సైక్లోన్. దీనికి ఎక్కడ కూడా కొద్ది కూడా రిలాక్సేషన్ అనేది లేకుండా చాలా సీరియస్గా ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నాము. బాపట్ల అనేది సెంట్రల్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సైక్లోన్ ప్రభావం అనేది, దాంతోపాటు కృష్ణా ఫ్లడ్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు ఒక ప్లాన్ ఉన్నా సరే మనం ఇంకా విస్తృతంగా ఒక గ్రామం కాదు, ఒక హ్యాబిటేషన్ లెవెల్కి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫస్ట్ రేపటి నుంచి మొదలవుతుంది. పైన కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ ఉన్నా సరే ఇక్కడ రేపటి నుంచి ఫస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో బాపట్ల, నెల్లూరు, తర్వాత ప్రకాశం ఉండడం వల్ల ఎక్కువ రెయిన్ఫాల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో 50 mm నుంచి 100 mm రెయిన్ఫాల్, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఓవరాల్ యావరేజ్ అట్లా అనుకుంటున్నాము. అలాగే ఎప్పటి నుంచి దగ్గర రావటం మొదలవుతుంది. సో హెవీ విండ్ 70 km to 110 km/h లాగా కూడా ఉంది. ఫస్ట్ ప్రజలకి మనం తెలియజేయాల్సినటువంటివి, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియచేయటం జరిగింది. అలాగే ఒక గవర్నమెంట్ మిషనరీ మొత్తం అధికార యంత్రాంగం చూసుకుంటే మనం ఒక సచివాలయం లెవెల్లో మనం ప్లానింగ్ చేయటం జరిగింది. సో ఇది ఈ డివిజన్లో ఏ మండలంలో ఏ సచివాలయంలో మనం ఏమేమి కావాలి, సో ఆ సచివాలయంలో మనిషి అంటే ఎంప్లాయీస్ రెడీగా ఉండాలి, రిసోర్సెస్ రెడీగా ఉండాలి. ఒక జేసీబీ వెంటనే దాన్ని క్లియర్ చేయడానికి కావచ్చు, మూమెంట్ చేయడానికి ట్రాక్టర్స్, ఇంకా నీళ్లు ఉన్నా సరే వెళ్ళడానికి రావడానికి ట్రాక్టర్స్, మంచినీళ్ళు సరఫరా చేయడానికి ట్యాంకర్స్, చెట్లు పడిపోతే దాన్ని కట్ చేయడానికి సాస్, పవర్ సా అంటాము ఇవి. సో ఇట్లా పవర్ పోతే జనరేటర్స్, రేపు మార్నింగ్ నుంచి మనం అందరినీ వాళ్ళ రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి రిలీఫ్ సెంటర్స్ కూడా ఆ హ్యాబిటేషన్లో ఎత్తైన ప్రాంతం, దృఢమైన భవనాలు 460 మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళకి అక్కడ తీసుకురావడానికి, తెలియచేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కావచ్చు, వెంటనే క్లియర్ చేయడానికి పవర్ సాస్, ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో క్యాండిల్స్ కూడా, ల్యాంటర్న్స్ కూడా సచివాలయం లెవెల్లోనే మనం ఏర్పాటు చేయటం జరిగింది. సో అలాగే ఈ సమయంలో అందరూ కూడా తెలుసుకోవడానికి, ఒకళ్ళు సంప్రదించడానికి కూడా కష్టపడకూడదని ఒక సింగిల్ డాష్ బోర్డ్ మనము బాపట్ల డిజాస్టర్ ప్రిపేర్నెస్ అని చేశాము. ఆ లింక్ ద్వారా అందరూ కూడా దీన్ని తెలుసుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ డేటా లేక్ అనేది తయారు చేసుకున్నాము. హోప్ఫుల్లీ మన ప్లానింగ్ అనేది ఏముంది మనం రియాలిటీగా రేపు అర్లీ మార్నింగ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా, పశువులు కూడా ఎటువంటి నష్టాలు లేకుండా ఎదుర్కోగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడే ప్రత్యేక అధికారి కూడా రావటం జరిగింది. ఆయన కూడా కొన్ని సలహాలు, సూచనలు మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 6 జిల్లాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియా ఉండే అవకాశం? మన జిల్లాలో ముఖ్యంగా వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాలు ఇవి ఏంటంటే కృష్ణా వాటర్ డెల్టా సిస్టంలో కూడా వెస్ట్రన్ డెల్టాలో ఉండటం, మొత్తం మనకు పంటలు ఉండటం. ఆల్రెడీ గత 4 రోజుల నుంచి వర్షం అనేది వస్తూ ఉంది. సో కాబట్టి వచ్చినవంతా ఇప్పుడు డ్రైన్ కింద డ్రైన్ అవుతుంది. సో మొత్తం అన్ని డ్రైన్స్ని కూడా మనం క్లియర్ చేసి, షట్టర్స్ని కూడా చెక్ చేసి దాన్ని ఎత్తివేయటం జరిగింది. సో దట్ వచ్చిన వర్షం అంతా కిందకి వెళ్ళాలి. రేపల్లె టౌన్ అనేది మనకు ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ వర్షం మనము చూడబోతున్నాము. ఇక్కడ ఇది కాకుండా మనకు పర్చూర్ అండ్ చిరాలలో ఏమవుతుందంటే అక్కడ పైనుంచి మనకు నీళ్లు, వంకలు, వాగులు కిందకు వస్తాయి, చిరాలలో సముద్రానికి చేరుకుంటాయి. అక్కడ ప్రతి పట్టణంలో, అందుకే ఈ ప్లానింగ్, ఈ పెద్ద తుఫాన్ కాబట్టి ప్లానింగ్ అనేది గ్రామ స్థాయి లెవెల్లో కూడా చేశాము. అక్కడ ఏదో ఒక కాలనీ, లెట్స్ సే ఎస్టీ కాలనీ అని ఉండవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళని లో లయింగ్ ఏరియాలో నీళ్లు ఉండటం, అవి కూడా మనం పర్చూరు నియోజకవర్గం మరియు చీరాల నియోజకవర్గంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇట్లా జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలు కూడా మనము డీటెయిల్డ్ ప్లానింగ్ చేయటం జరిగింది. ముఖ్యంగా వేమూరు, రేపల్లె, బాపట్ల ఈ సైక్లోన్ తుఫాన్ వలన, పర్చూరు మరియు
చిరాల అనేది మనకు డౌన్ పైనుంచి డ్రైనేజ్ మన కింద వచ్చే వాగు వంకలతో రోడ్ కట్ ఆఫ్ ఈ నేపథ్యంలో ప్లానింగ్ చేశాం. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే దాదాపుగా ఈ జిల్లాలకు సంబంధించి కూడా చాలా సివియర్గా ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో దాదాపుగా 4 నియోజకవర్గాలు ఎఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలను సిద్ధం చేశామని చెప్పి బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అంటున్నారు. ఓటు స్టూడియో.